మన ఛానల్లో మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా అండి. సో అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. ఈపీఎఫ్ అంటే మన పిఎఫ్ బ్యాలెన్స్, ఏదైతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది కదా, సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అదేవిధంగా అసలు మన ప్రావిడెంట్ ఫండ్ ఎంత ఉంది ఆన్లైన్లో, అంటే మనం ప్రతి నెల అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది, బట్ మన అమౌంట్ అసలు జమ అవుతుందా లేదా, అసలు నెలకి ఎంత జమ అవుతుంది, మన అసలు గ్రాస్ అమౌంట్ ఎంత కట్ అవుతుంది అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, అసలు పిఎఫ్ అకౌంట్ అనేది మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్ద బెనిఫిట్ అండి. సో ఈ రోజు నువ్వు ఈ కంపెనీలో మానేసి వేరే కంపెనీలో జాయిన్ అవుతావు, తర్వాత అది కాకుండా ఇంకో కంపెనీలో జాయిన్ అవుతావు, బట్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అని చెప్పేసి ఒక అకౌంట్ నంబర్ కి మన ప్రావిడెంట్ ఫండ్ లింకప్ చేయబడి ఉంటుంది. నువ్వు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయినా మార్చుకో, అసలు నాట్ ఎన్ ఇష్యూ సార్. మనకు కావాల్సిందల్లా యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. సో దీనివల్ల ఏంటంటే మన అమౌంట్ నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా అది డైరెక్ట్ గా ఆ అకౌంట్ కి జమ అవుతా ఉంటుంది. అంటే యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం పిఎఫ్ అనేది కట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడున్న మీకు ఏంటంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి అమౌంట్ అవసరం అవుతుంది. సో ఆ పిఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎలా తీయాలి? సో ఆ పిఎఫ్ విత్ డ్రా చేయాలంటే దగ్గరలో ఉన్న ఏదైతే ఈపీఎఫ్ ఆఫీస్ ఉంటుందో ఆఫీస్కి వెళ్ళాలి, అధికారుల చుట్టూ తిరగాలి. సో ఇదంతా చాలా తలనొప్పి ప్రాసెస్ అనమాట. సో ఇదంతా ప్రాసెస్ మనం చక్కగా జరిగిపోవాలి అంటే ఆన్లైన్లో యూఏఎన్ నంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ యూఏఎన్ నంబర్ అసలు ఎలా జనరేట్ చేసుకోవాలన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఆ యొక్క యూఏఎన్ నంబర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇంకా చూసుకుంటే ఆ యూఏఎన్ నంబర్ మన డేటాబేస్ క్లియర్గా ఉందో లేదో చూసుకుందాం. మన బ్యాంక్ అకౌంట్ ఎలా లింకప్ చేసుకోవాలి విత్ డ్రా సెక్షన్ లో, అంటే విత్ డ్రా సెక్షన్ బ్యాంక్ అకౌంట్ ఎలా వెరిఫై చేయించుకోవాలన్న దాకా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ అప్రూవల్ చేయింది మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి కుదరదు అనమాట, మన అమౌంట్ విత్ డ్రా చేసుకోవడానికి. సో అది అప్రూవల్ అయినాక నెక్స్ట్ వీడియో కానీ ప్రిపేర్ చేసుకుందాం. సో మనకి ఈ యూఏఎన్ నంబర్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది రిజిస్టర్ మొబైల్ నంబర్. మీరు కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక మొబైల్ నంబర్ ఇస్తారు సార్, ఆ మొబైల్ నంబర్ మ్యాండేటరీ. ఆ మొబైల్ నంబర్ నుంచి ఒక ఫోన్ చేస్తే ఆ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఏదైతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన ఫోన్ కాల్ నుంచి మనకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, యూఏఎన్ నంబర్. ఆ యూఏఎన్ నంబర్ ద్వారా మనం సిస్టంలోనో ఫోన్లోనో ఈపీఎఫ్ఓ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని దానిలో మన యొక్క నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అర్థమవుతుందా? ఈ నంబర్ ప్రొవైడ్ చేసేసినాక మనకి ఒక టోకెన్ నంబర్ ఒకటి రైజ్ అవుతుంది. ఆ టోకెన్ నంబర్తో ఒక ఓటీపీ అనేది మనకి రావడం జరుగుతుంది, ఏదైతే రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉంది. సో ఆ ఓటీపీ ఇచ్చేసి అగ్రి కొడితే మన యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్ మనం ఆన్లైన్లో ఒక బ్యాంకింగ్, ఇప్పుడు ఆన్లైన్ ఎస్బీఐ, ఇప్పుడు ఎస్బీఐ అకౌంట్ ఉంది, మనం ఆన్లైన్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం, అలాగే దీనికి కూడా మంచి మంచి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేద్దాం యాజ్ పర్ మనకు వచ్చే కామెంట్స్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్పాను. సో అసలు ఈ సబ్జెక్ట్ కూడా మన వన్ ఆఫ్ ద వ్యూవర్ ఏనండి మనకి ప్రొవైడ్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను, బట్ అతనికి నేమ్ గుర్తులేదు. ట్రూ కాలర్లో ఇప్పుడు కొట్టి చూస్తే విప్రో అని ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో ఓకే, ఇలా మీరు నాకు సబ్జెక్ట్ ఇస్తే అలా మనం మీకు వచ్చే డౌట్సే కాదండి, చాలా మందికి వస్తే వాళ్ళందరూ కూడా షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇలా వీడియోస్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, మన డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు, ఎంతో మందికి ఉపయోగపడవచ్చు. ఓకే, సో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి సార్. మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆలస్యం చేయకుండా ఆ యొక్క ఏదైతే ఆన్లైన్ ప్రొసీజర్ ఉందో అది మనం లైవ్ ప్రాసెస్ చూద్దాం, మనకి చక్కగా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, సో లైవ్ ప్రాసెస్ చూద్దాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన పిఎఫ్ అకౌంట్కి సంబంధించి యూఏఎన్ నెంబర్ ఎలా తెచ్చుకోవాలన్న విషయాన్ని ఈరోజు మనం చూడండి సార్. ఇప్పుడు నేను ఒక నెంబర్ టైప్ చేస్తున్నాను. సో ఈ నెంబరే సార్ మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లింక్ అయి ఉండేది. సో దీని ద్వారా మన ప్రావిడెంట్ ఫండ్ ఎలా ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. సో జస్ట్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉన్నారో మీ యొక్క ఏదైతే కంపెనీలో, దాని నుంచి ఈ నెంబర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేయగలిగితే మీకు ఆ నెంబర్ ఏంటంటే రింగ్ అయి కట్ అయిపోద్ది అనమాట. వన్స్ కట్ అయిపోయాక ఆటోమేటిక్గా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. నేను సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం నేను వేరే నెంబర్ నుంచి చేశాను సార్, అది ఎందుకంటే తర్వాత మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. సో ఒకసారి చూడండి ఎలా వస్తుంది మెసేజ్ అనేది, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సార్. సో ఇక్కడ యువర్ మొబైల్ నెంబర్ నాట్ రిజిస్టర్ ఎట్ ఎనీ యూఏఎన్ అని వచ్చింది. సో ఆ యూఏఎన్కి ఎక్కడా కూడా రిజిస్టర్ అవ్వలేదని చెప్పి వచ్చింది. సో ఈ విధంగా మీరు అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు, అదే మీ యొక్క యూఏఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాక తర్వాత ఎలా వస్తుంది ఏంటి ఆ వచ్చే డీటెయిల్స్, మన యూఏఎన్ నెంబరు, మన పేరు, వాటన్నిటిని కూడా మనం ఆన్లైన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలన్న ప్రొసీజర్ మనం చూద్దాం. వన్స్ మనకు రాగానే ఇది ఒక వెబ్సైట్ అండి, యూనిఫైడ్ పోర్టల్, ఇది ఈపీఎఫ్ఓ అని చెప్పి టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట హోమ్ పేజ్.
ఇక్కడ హోమ్ పేజ్లో ఇక్కడ యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో ఆ కింద యాక్టివేట్ యూఏఎన్, సో దాన్ని క్లిక్ చేద్దాం. సో దీని ద్వారా మన యొక్క యూఏఎన్ నెంబర్ అంటే మన యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూఏఎన్ నెంబర్ మనం టైప్ చేస్తాం సార్. మన ఫోన్కి ఏదైతే వచ్చిన యూఏఎన్ నెంబర్ వస్తుంది కదా, ఆ 12 అంకెల నెంబర్ని మనం ఇక్కడ టైప్ చేస్తాం. రాసేసిన తర్వాత ఆ నేమ్ కూడా ఆటోమేటిక్గా మీకు ఆ మెసేజ్లోనే వస్తుంది. దానిలో ఉన్న ప్రకారం మనం మెసేజ్ కూడా టైప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు అక్కడ మెసేజ్లో ఉంటుంది సార్. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం మెన్షన్ చేయాలి. అదేవిధంగా మన మొబైల్. సో మ్యాక్సిమం ఇక్కడ స్టార్ ఇండికేషన్స్తో ఉన్న ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా మనం టైప్ చేసి మనం ఇవ్వగలిగితేనే వాళ్ళు మనకి మన యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ క్యాప్చా ఇచ్చేసి అథెంటికేషన్ మనం క్లిక్ చేసేస్తే సరిపోతుంది సార్. ఇక్కడ ఈ యొక్క ఓటీపీ ఐడి ఒకటి ఉంటుంది సార్. ఈ ఐడి బేస్ చేసుకుని మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ చేస్తే మన ఏదైతే యూఏఎన్ నెంబర్ ఉందో యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అది మనకి యాక్టివేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ ఓటీపీ కోసం వెయిట్ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. నాకు వచ్చింది జస్ట్ ఇప్పుడే, నేను వ్యాలిడేట్ చేస్తున్నాను చూడండి సార్. సో యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయిపోయింది. పాస్వర్డ్ అదేవిధంగా యూజర్ ఐడి ఏదైతే యూఏఎన్ నెంబర్ ఉందో అది మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళు పంపామని చెప్పేసి ఇలా గ్రీన్ ఇండికేషన్ సిగ్నల్ ఇచ్చారు చూడండి సార్. సో ఇలా వచ్చేసినాక ఏంటంటే మన ఐడి అనేది యాక్టివ్ అయిపోయిందని అర్థం అనమాట. సో ఇలా యాక్టివేట్ అవ్వగానే మనం చేయాల్సింది ఏంటంటే తక్షణ కర్తవ్యం మళ్ళీ హోమ్ పేజ్కి వస్తాం. హోమ్ పేజ్కి వచ్చి లాగిన్ అవుదాం. అసలు మన డేటాబేస్ ఎలా ఉంటుంది, దానిలో మనం చేసుకోగలిగినది ఏంటంటే ఇది యాక్చువల్గా మీరు ఒక పార్ట్ ఆఫ్ తీసుకోండి అంతే. ఒక పార్ట్ 1గా తీసుకోండి, పార్ట్ 2 మళ్ళీ నెక్స్ట్ వీడియో తయారు చేద్దాం. సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను నా క్రెడెన్షియల్తో. అందరూ చూస్తే మీకు అర్థమవుతుంది. సో క్రెడెన్షియల్స్ ఇచ్చేయగానే ఇక్కడ కింద క్యాప్చా ఇచ్చేయాలండి. క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్ చేస్తే మన డేటాబేస్లోకి మనం ఎంటర్ అవుతాం. సో ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే మీ అమౌంట్ ఎంత మెచ్యూర్ అమౌంట్ ఉంది అన్న విషయాన్ని కూడా మనం చూపించవచ్చు. అంటే వెంటనే యాక్టివేట్ అయింది కాబట్టి ఇప్పుడు యాక్టివేట్ అయింది, కొంచెం చూడటానికి లేట్ అవ్వచ్చు. మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎలా సీడ్ చేసుకోవాలి, తర్వాత క్లెయిమ్కి ఏ ఆప్షన్ నొక్కాలన్న విషయాన్ని మాత్రం నేను మీకు ఇక్కడ చూపించగలను. పార్ట్ 2లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలను. చూడండి సార్, నా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది, ఆ డేటాబేస్ మొత్తం. సో మన మెయిల్ ఐడి కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. మన పాస్బుక్ కావాలంటే మళ్ళీ యూఏఎన్ నెంబర్ ఇంకా యాక్టివ్ కాలేదని చూపించవచ్చు అయితే నాకు తెలిసి. సో మళ్ళీ నా క్రెడెన్షియల్స్ నేను ఒకసారి లాగిన్ అవుతాను. సో ఒక చిన్న కన్ఫర్మేషన్ మ్యాక్సిమం అవ్వదు సార్, అంటే జస్ట్ నో కదా, నాకు ఇప్పుడే కదా యూఏఎన్ అది వాడు యాక్టివేట్ చేసింది యూనివర్సల్ అకౌంట్ నెంబర్. సో ఇలా మన యొక్క ప్రావిడెంట్ ఫండ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు విత్డ్రా తీసుకోవచ్చు. ఎవరు చుట్టూ తిరగని అవసరం లేదు. ఏ ట్రెజరీ ఆఫీస్ చుట్టూ తిరగని అవసరం లేదు. ఏ ఈపీఎఫ్ ఆఫీస్ చుట్టూ కూడా తిరగని అవసరం లేదు. నీ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ అదేవిధంగా కంపెనీలో ఇచ్చిన డేటాబేస్ ప్రకారంగా క్లియర్గా ఉంటే చాలు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయో లేదో మీ యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి క్లియర్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి. ఓకే, సో నేను లాగిన్ ఇచ్చాను. ఓకే, యూఏఎన్ పాస్వర్డ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వచ్చింది. నో ప్రాబ్లం సార్, యాక్టివేట్ అయినాక వస్తుంది. సో మన యూఏఎన్ కార్డ్ చూద్దాం సార్. అసలు మనకి ఆధార్ కార్డు ఎట్లాగా మన యూఏఎన్ కార్డు కూడా ఉంటుంది, మనకి అకౌంట్ నెంబర్ కార్డు. సో ఆ కార్డు ఓపెన్ చేస్తున్నాను చూడండి సార్. దీన్ని కూడా మనం ఒక ప్లాస్టిక్ కార్డ్ మీద ప్రింట్ చేసుకుని మన దగ్గర పెట్టుకుంటే మనకు చాలా మంచిది. సో ఇది నా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, గమనించారో లేదో మీరు. కేవైసీ సంబంధించింది, అకౌంట్ పాస్వర్డ్ చేంజ్ కానీ ఆన్లైన్ సర్వీసెస్, మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఆప్షన్స్, ఆ క్లెయిమ్ ట్రాక్ చేసుకోవడానికి, అలా మనం ఒకవేళ మన రిక్వెస్ట్ సంబంధించిన మన లెటర్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి సార్. సో ఇక్కడ ఆల్రెడీ నాది కేవైసీ అయిపోయింది సార్. కేవైసీ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేను. సో సర్వీస్ హిస్టరీ అంటే నువ్వు ఎక్కడ చేసావు ఇంతకు ముందు అన్న విషయాన్ని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఎస్టాబ్లిష్డ్ నేము, ఆ మెంబర్కి సంబంధించిన ఐడి, మెంబర్షిప్ ఐడి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో మనం వీళ్ళ కింద పనిచేసాం కాబట్టి మన డీటెయిల్స్ ఎవరైనా ఏం చేయన్నా సరే ఇతను చేయటమే సార్, ఇతని ద్వారానే అవుతుంది. మన ప్రొఫైల్ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి సార్. సో మన ప్రొఫైల్ మొత్తం ఇక్కడ క్లియర్గా ఓపెన్ అవడం జరిగింది. తండ్రి పేరు, ప్రతి ఒక్క విషయం కూడా, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా మన మెటీరియల్ స్టేటస్, ఇంకా చూసుకుంటే జెండర్, రిలేషన్షిప్ అన్నీ కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా మేనేజ్, ఒకవేళ ఈ నామినేషన్ ఎవరన్నా మీ నామినీ ఎవరన్నా పెట్టుకోవాలంటే ఈ నామినీ సంబంధించిన డీటెయిల్స్.
సో కేవైసీ చేసుకోవాలంటే ఎలా అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు కేవైసీ అంటే ఆల్రెడీ డన్ అని వస్తుంది సార్. అంటే నాది ఆల్రెడీ అంటే త్రూ ఆధార్ కాబట్టి సో కింద ఆల్రెడీ ఆధార్ అనేది వెరిఫై అయింది. సో ఈ ట్యాబ్లో ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్స్ అనే మనం అప్రూవల్స్ చేసుకోవచ్చు. అంటే మన బ్యాంక్ అకౌంట్ లింకప్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ చేసుకుంటేనే మనం మన పిఎఫ్ డబ్బులు రిమూవ్ చేసుకోవడానికి అంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నాది ఆధార్ అప్డేట్ అయిపోయిందండి, వెరిఫై అయింది. ఇంకా నేను వెయిట్ చేసే దేనికోసం అంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తే ఆటోమేటిక్గా నేను నా అమౌంట్ అనేది మెచ్యూర్ అమౌంట్ నేను తీసుకోగలను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు ఏది అప్డేట్ పెట్టుకోవాలన్న విషయాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ట్రాక్ క్లైమ్ ఉంది కదా, క్లైమ్ పెట్టుకోవాలి. ఆ 31 ఫారం ద్వారా మనం క్లైమ్ పెట్టుకుని మన అమౌంట్ మనకి బ్యాంక్లోకి వచ్చేస్తుంది. సో మన డీటెయిల్స్ ఇప్పుడు మన ఎస్టాబ్లిష్ ఏంటి, మన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. చూడండి సార్. సో డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ అకౌంట్ ఇంటూ ట్రాన్స్ఫర్ అంటే ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంది. రాయచూర్ అంట పిఎఫ్ అకౌంట్ హెల్డ్ బై. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకు యూఏఎన్ నెంబర్ అంటే ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ మన బ్యాంకింగ్ సెక్టార్లో మనం ఎలా ఓపెన్ చేసి మనం మెయింటెనెన్స్ చేసుకుంటాం మోడిఫికేషన్స్. సో అలాగే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా మన అమౌంట్ కూడా మనం విత్డ్రా అనేది మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో దీని కంటిన్యూషన్ మనం తర్వాత అది అప్రూవల్ అయినాక నేను మీకు కంటిన్యూషన్ చెప్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.